అగ్ని జీవితంలో ఎంతో మహత్వపూర్ణమైనది. ఈ అగ్ని ఏదైతే ఉందో అది శక్తిగా మారి మనకి జీవితాన్ని ఇస్తుంది. కానీ ఆలోచించండి, ఒకవేళ ఈ శక్తి క్రోధం అనే అగ్నిగా మారి బయటకు వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఒక చిన్న నిప్పురవ్వైనా సరే పూర్తి అడవినంతా కాల్చి భస్మం చేసేయగలదు. అదేవిధంగా మనుషుల యొక్క క్రోధం అనే అగ్ని కూడా తన చుట్టూ ఉన్న వారిని కాల్చివేస్తుంది. కానీ దానికంటే ముందు స్వయంగా వారిని భస్మం చేసేస్తుంది. మరిప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఈ క్రోధాన్ని ఏ విధంగా నియంత్రించుకోవాలి? సమాధానం దానికి నీటిని కలపటం ద్వారా. అంటే క్రోధాన్ని నీటిలాగే మీలో ప్రవహింపచేయండి. ఏ విధంగా అంటే సూర్యుడు తన యొక్క అగ్నిని కాంతిగా మార్చి మీ వరకు చేరే విధంగా చేస్తాడు. అదే తేడా సూర్యుడి యొక్క అగ్నికి, మనలోని ఉండే క్రోధం అనే అగ్నికి. సూర్యుడి యొక్క అగ్ని కిరణాలు క్షణాల్లో మనల్ని చేరుకుంటాయి. అందుకే అది కాంతి అని పిలువబడుతుంది. మరొక వైపు మన అగ్నికి ఏ విధమైన హద్దు అనేదే ఉండదు. మనలోని ఉన్న శక్తిని క్రోధంగా మార్చి కాల్చివేయాలనుకుంటారా, లేదా కాంతిగా మార్చి ప్రవహింపచేయాలనుకుంటారా? నిర్ణయం మీరే తీసుకోవాలి. రాధాకృష్ణ.